బెంగళూరు శివారులోని ఓ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ రచ్చలేపుతోంది. పార్టీలో డ్రగ్స్, కొకైన్ విపరీతంగా వాడినట్లు బెంగళూరు పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలాన్ని నార్కోటిక్ అధికారులు, వివిఐపీలు, సెలబ్రిటీలు అక్కడ ఉన్నట్లు చెబుతున్నారు బెంగళూరు పోలీసులు. ఫామ్ హౌస్ వద్ద ఉన్న ఓ కారుపై ఎమ్మెల్యే గోవర్ధన్ రెడ్డి పేరుతో స్టిక్కర్ ఉంది. ఆ కారుతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు ఎమ్మెల్యే గోవర్ధన్ రెడ్డి. కారు మీద ఏ స్టిక్కర్ ఉందో తాను చూడలేదన్నారు. తనకు సంబంధం లేని ఘటనపై స్పందించలేనని తెలిపారు ఎమ్మెల్యే గోవర్ధన్ రెడ్డి. ఇటు బెంగళూరు రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు సినీ నటి హేమ. మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. తాను హైదరాబాద్ లోనే ఉన్నానని, తన పేరును అనవసరంగా ప్రస్తావిస్తున్నారని ఆమె అన్నారు. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, రెండు తెలుగు రాష్ట్రాలని షేక్ చేస్తున్నటువంటి బెంగళూరు రేవ్ పార్టీపై మరోవైపు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ ఈ పార్టీలో చాలామందిని పోలీసులు గుర్తించారు. దాదాపు 100 మందికి పైగా ఆదివారం సాయంత్రం నుంచి తెల్లవారుజామున సోమవారం తెల్లవారుజాము వరకు రేవ్ పార్టీ నిర్వహించారు. అందులో దాదాపు 17 గ్రాముల డ్రగ్స్ను కూడా ప్రస్తుతమైతే బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సీజ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే నిన్న పార్టీపై దాడులు చేసిన తర్వాత ఈరోజు ఉదయం మరొకసారి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు సైతము బెంగళూరు రేవ్ పార్టీకి వెళ్ళి మొత్తం ఎవిడెన్స్ కలెక్ట్ చేసే పనిలో పడ్డారు. ఇప్పటి వరకు 17 గ్రాముల MDMAతో పాటు కొంత కొకైన్ కూడా ప్రస్తుతం అయితే సీజ్ చేశారు. ఇక వాసు అనేటువంటి ఒక హైదరాబాద్ చెందినటువంటి ఒక వ్యక్తికి సంబంధించిన బర్త్డే పార్టీ కోసము GR కన్వెన్షన్ అంటే ఒక ఫామ్ హౌస్ని రెంట్కి తీసుకొని ఈ యొక్క రేవ్ పార్టీ నిర్వహించినట్లు కూడా తెలుస్తుంది. ఇందులో దాదాపు 25 మంది యువతులతో పాటు దాదాపు రాజకీయ ప్రముఖులతో పాటు కొంతమంది సినీ ప్రముఖులు కూడా ఈ రేవ్ పార్టీలో పార్టిసిపేట్ చేసినట్లు కూడా బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గుర్తించారు. ఎప్పుడైతే నిన్న పార్టీ జరుగుతుందో అక్కడ పెద్ద ఎత్తున DJ సౌండ్స్తో పాటు కొంత పెద్ద ఎత్తున సెలబ్రిటీస్ కార్లు మొత్తం కూడా వచ్చాయి. ఇక్కడ పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నటువంటి సమాచారం మేరకు నిన్న బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఏకకాలంలో తెల్లవారుజామున దాడులు చేశారు. ఈ దాడుల్లో దాదాపు 15 కార్లని, అంటే కొన్ని లగ్జరీ కార్లని, మెర్సిడెస్ బెంజ్ కావచ్చు, BMW కావచ్చు, ఆడి కావచ్చు, దాదాపు కొన్ని విలువైనటువంటి కార్లతో పాటు కొంత ఎవిడెన్స్ కూడా ప్రస్తుతమైతే పోలీసులు గుర్తించారు. అయితే దొరికినటువంటి కార్లలో ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన ఎమ్మెల్యే సంబంధించిన స్టిక్కర్ అక్కడ పోలీసులు గుర్తించారు. అందులో ఒక పాస్పోర్ట్ సైతం పోలీసులు గుర్తించినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. కానీ ఇప్పటికే మనం చూసాం, ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి తనకు ఈ పార్టీకి సంబంధం లేదు, దొరికినటువంటి స్టిక్కర్కి తనకు ఎలాంటి సంబంధం లేదు, తన కారు తన వద్దనే ఉంది, తాను ఎక్కడికి కూడా ఏ పార్టీకి వెళ్ళలేదంటూ కూడా ఇప్పటికే గోవర్ధన్ రెడ్డి వివరణ ఇచ్చినటువంటి పరిస్థితి. అదే తరహాలో హైదరాబాద్ చెందినటువంటి ప్రముఖ నటి హేమ సైతము తనకు వస్తున్నటువంటి ఆరోపణలో వాస్తవం లేదు, తను ఈ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు, తాను హైదరాబాద్లోనే ఒక ఫామ్ హౌస్లో చిల్ అవుతున్నాను, తనపై వస్తున్నటువంటి దాంట్లో నిజం లేదంటూ కూడా ఇప్పటికే హేమ వివరణ ఇచ్చినటువంటి పరిస్థితి. మొత్తం మీద దీనికి సంబంధించిన దానిపై కూడా బెంగళూరు పోలీసులు చాలా సీరియస్గా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈరోజు సాయంత్రం వరకు కూడా దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. సుమా, థ్యాంక్ యూ సునీల్.